ఏముందంటే మంచి నేలలో పడిన విత్తనము, ఈ రాతి నేలలో పడిన విత్తనము, ముండ్ల చెట్లలో పడిన విత్తనము. మనం ఈరోజు ముండ్ల చెట్లలో పడిన విత్తనం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ముండ్ల చెట్టుకి అధికారం ఇచ్చామంటే దాని ముళ్ళు మనకి గుచ్చుకుంటాయి. మన హృదయము ఎలాంటి ముండ్ల చెట్టు కింద ఉందంటే, అణచబడి ఉంటుందంటే, మన హృదయంలో అనేకమైన ఐకిక విచారాలు, శ్రమలు, ఇరుకులు, నా పరిస్థితి ఏమిటి, నా స్థితిగతి ఏమిటి, విచారం హెచ్చుగా ఉంటున్నాయి. ధనము లేక ధనాపరీక్షలు, ఇలా విచారముల వల్ల మన బ్రతుకు ఎలాగా లోకంలో అనగారిపోతుంది. సరేలే అనుకుంటే దేవుని సన్నిధిలో ఆయన ముందుంటున్నామా అంటే అదే లేదు. ఎలా చేస్తున్నామంటే మనము చేసే ప్రతిదీని దేవుని సన్నిధిలోకి ముందుగా వెళ్ళాలని అనుకుంటున్నాం. మన విచారాలు మనల్ని అలాగ చేయనివ్వట్లేదు. చేయాలన్నా ఏమనుకుంటారో ఈ విచారములే ఎక్కువ అవుతుంటే ఈ లోకంలో ఈ విచారం ఎక్కువ అవుతుంది. శారీరకంగా విచారంలే, ఆత్మలో విచారంలే. మరి నీ ఆత్మ ఏ రకంగా బలపడుతుంది?